ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20-21 వచనాలు నేనే చదువుతాను, గమనించండి. మన పౌరస్థితి పరలోకం నందున్నది. అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తును రక్షకుని నిమిత్తం కనిపెట్టుకొని ఉన్నాము. సమస్తమును తనకు లోపరుచుకున్న శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చును. చిన్న ప్రార్థన చేసుకుందాం. జీవాధిపతి, కనికర సంపన్నుడా, మహిమా స్వరూపి, మేమేమై ఉన్నామో అది కేవలము మీ యొక్క ఉచితమైన కృపయే దేవా. వినగలిగే మనసును, అర్థం చేసుకోగలిగినటువంటి మనసు వారికి దయచేయండి. మీ కృప ద్వారా మీ యొక్క శక్తితో నన్ను నడిపించమని, మీ యొక్క సిలువ చాటు నన్ను మరుగుపరచమని నా ప్రభువును ప్రియరక్షకుడు నైనా యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమును బట్టి స్తుతించి అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మనం భారతీయులం కాబట్టి మనకి ఏ పౌరసత్వం ఉంటుంది? భారతదేశ పౌరసత్వం ఉంటుంది. అమెరికా దేశం వాళ్ళకి అమెరికా దేశ పౌరసత్వము ఉంటుంది. అయితే ప్రపంచంలో ఉన్న క్రైస్తవులందరికీ కలిపి ఒక పౌరసత్వం ఉన్నది. అది ఎక్కడది? పరలోకంలో ఆ యొక్క పౌరసత్వం ఉన్నది. అయితే ఈ శరీరము ఎలా మారుతుందంటే అది తన మహిమగల శరీరము సమరూపముగా అంట. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు చనిపోయి పాతిపెట్టబడి తిరిగి మహిమ శరీరంతో ఏ రీతిగా అయితే ఉన్నారో అదే సమరూపం, ఇంకే దానికి తగ్గింపు ఏమి కూడా లేదు. అదే సమరూపములో మనల్ని ఆయన మారుస్తాడండి. అయితే మనకు ఆ పౌరస్థితి పరలోకంలో ఉన్నది. మనం వెళ్ళవలసింది పరలోకం కాబట్టి దాన్ని బట్టి మనం నడుచుకోవాలా, లేకుంటే ఇక్కడ దాన్ని బట్టి మనం నడుచుకోవాలా? పరలోకంలో ఉన్న దాన్ని బట్టి మనము నడుచుకోవాలి. దాని గురించి లోకంలో మనం శ్రమలు, ఇబ్బందులైనా, కష్టాలైనా, హింసలైనా, అవమానాలైనా ఆ ప్రభు కొరకు, ఆ యొక్క పరలోకం కొరకు మనము కనిపెట్టుకొని ఉన్నాం మనము. అయితే మానవులు మనందరము చనిపోయిన తర్వాత అసలు ఎక్కడికి వెళతాము, ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది అనే సంగతులు మనం ఈ దినం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. యేసుక్రీస్తు నమ్మి చనిపోతే ఎక్కడికి వెళతాము, యేసుక్రీస్తు నమ్మకుండా చనిపోతే ఎక్కడికి వెళతాము అనే సంగతి మనకు బాగా తెలుసు. అయితే మనకు తెలిసిన సంగతులనే మరొకసారి ధ్యానం చేయాలని ఆశ కలిగి ఉన్నాను నేను. చనిపోయిన తర్వాత మనం తిరిగి లేస్తామా అంటే దానికి రుజువులు కూడా ఉన్నాయి. యేసుక్రీస్తు వారు మన కొరకే ఆయన చనిపోయి పాతిపెట్టబడి లేఖల ప్రకారం ఏ రీతిగా అయితే తిరిగి లేచాడో అదే రీతిగా మనం కూడా తిరిగి లేస్తాము. దీనిని బైబిల్లో ఏమంటారంటే పునరుద్ధానము అంటాం. ఈ దినం ఏంటిది? పునరుద్ధానం. అంటే యేసుక్రీస్తు మన కొరకే చనిపోయి పాతిపెట్టబడి తిరిగి లేచినటువంటి పరిశుద్ధమైన దినం కాబట్టి దీన్ని పునరుద్ధానం అంటాం. కానీ చాలామంది అంటారు పునర్జన్మ ఉంటుంది అంటారు. పునర్జన్మానికి పునరుద్ధానానికి చాలా తేడా ఉంది. పునర్జన్మ అంటే పున ప్లస్ ఉద్ధానము. పున అంటే తిరిగి, ఉద్ధానం అంటే లేవడము. అలాగే పునర్జన్మ అంటే పున అంటే తిరిగి, జన్మ అంటే మళ్ళీ జన్మించు. కానీ మనం తిరిగి మనం జన్మించం. మనం చాలామంది ఏమనుకుంటే చనిపోయిన తర్వాత ఏ ఎలకగానో, ఏ పిల్లిగానో, ఏ కుక్కగానో పుడతామేమో కాబట్టి ఇప్పుడు పుణ్యం చేసుకోవాలి అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ మనం నమ్మేది ఏంటంటే మనకి పునరుద్ధానం ఉన్నది కానీ పునర్జన్మ అనేది మనకి లేదు. అయితే యేసుక్రీస్తుని నమ్మినటువంటి మానవుడు చనిపోతే ఏమవుతుంది అని అంటే చదవండి ఒకసారి, మీకు చూపిస్తాను నేను. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనము. ప్రసంగి 12:7. మన్నైనది వెనుకటి వల్లనే మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా. అంటే ఈ ఆత్మ ఎక్కడి నుంచి అయితే వచ్చినదో మరలా అక్కడికే వెళ్ళిపోతుంది అనమాట అండి. అయితే ఈ సంగతి మనకి పూర్తిగా అర్థమవడానికి
ఒక ఉపమానం చెప్పాడు. లాజరు ధనవంతుడు అండి. ఒకవేళ దేవుడే గనక ఈ ధనవంతుడు లాజరు గురించి చెప్పకపోతే గనక మానవుడు చనిపోతే ఎక్కడికి వెళ్తాడో తెలిసి ఉండేది కాదు. మనకి అందరికీ తెలుసు, ధనవంతుడు ఉన్నాడు, బీదవాడైనటువంటి లాజరు ఉన్నాడు. ధనవంతుడు చనిపోయాడు, లాజరు కూడా చనిపోయాడు. అక్కడ చాలా చక్కగా వ్రాయబడి ఉంది. లాజరు చనిపోయాడు అని చెప్పిన తర్వాత ధనవంతుడు కూడా అంటే ధనవంతుడు కూడా అంటే మరణం అనేది నీ ధనాన్ని బట్టి ఆధారపడలేదు. మరణం అనేది నీకున్న కులాన్ని బట్టి, నీకున్న మతాన్ని బట్టి, నీకున్నటువంటి ధనాన్ని బట్టి, నీకున్న పరపతిని బట్టి ఆధారపడలేదు. ధనవంతులు కూడా చనిపోతారు అని చెప్పాడు ఇక్కడ. ధనవంతులు కూడా చచ్చిపోతారు. ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా కానీ దేవుడు పిలిచే సమయానికి ప్రతి వారు కూడా వెళ్ళిపోవాల్సిందే. అయితే మరి ధనవంతులు పరలోక రాజ్యం వెళ్ళరా? వెళ్తారు. అక్కడ దేవుడు చెప్పింది ఏంటంటే, ధనవంతుడేమో తన ఇష్టానుసారంగా జీవించాడు, లాజరేమో దేవుని నమ్ముకొని దేవుని మీద ఆధారపడి ఆయన జీవించాడని ఆయన. ఒకసారి చూద్దాం, చూడండి. ధనవంతుడు చనిపోయాడు, వెంటనే ఏమయ్యాడు? పాతాళానికి వెళ్ళిపోయాడు. కానీ దరిద్రుడైన లాజరు చనిపోయాడు. చనిపోయిన తర్వాత అబ్రహాము రొమ్మును కొనుక్కోబడానికి ఒంటరిగా వెళ్ళాడా? ఎలాగ వెళ్ళాడు? దేవదూతల చేత. చూడండి ఒకసారి లూకా సువార్త 16వ అధ్యాయము 22వ వచనము. లూకా సువార్త 16వ అధ్యాయము 22వ వచనం. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మును ఆనుకున్నటకు కొనిపోబడెను. చూడండి ఎంత అద్భుతమో చూడండి. ఇప్పుడు కొత్త దేశం వెళ్ళాలంటే ఎలాగుంటుంది? మనకి భయంగా ఉంటుంది. మనకి ఎవరు తోడు వస్తే బాగుంటుంది అనిపిస్తుంది. కానీ ఆ పరలోకం వెళ్ళడానికి మనం ఒంటరిగానే తీసుకెళ్ళలేదు. అలా చనిపోగానే మన దగ్గరికి ఏమొస్తారండి? దేవదూతలు వస్తారు. దేవదూతలతో పాటు మన సంతోషంతో మనము చూడండి, ఒక ఇంటికి మనం వెళుతున్నప్పుడు మనం ఎదుర్కోవడానికి బంధువులు ఎదుర్కొని వచ్చారనుకోండి, ఎంత సంతోషం మనకి, ఎంత ఆనందం మనకి. అలాగుననే దేవదూతలు వస్తారు. దేవదూతలతో పాటు మనము అంటే అక్కడ మనకి అక్కడికి ఎలా ఉంటుందో ఏంటో మనకి భయం అనేది మనకి లేదు. అయితే యేసు ప్రభు దేవుని నమ్మినటువంటి లాజరు ఏమయ్యాడంటే అబ్రహాము రొమ్మున ఆనుకోవడానికి వెళ్ళాడు. అయితే దేవుని నమ్మనటువంటి ధనవంతుడు పాతాళానికి వెళ్ళాడండి. అయితే దేవుని నమ్మినటువంటి వారిలో యేసుక్రీస్తు నమ్మిన తర్వాత చనిపోతే ఏం జరుగుతుంది అనే సంగతిని మీకు 7 సంగతులు మీకు తెలియజేస్తాను నేను. సో త్వరగా మనం వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని నమ్మినటువంటి లాజరు చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడండి? మొట్టమొదటిగా పరలోకము వెళ్ళాడండి. అంటే మన విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాము ఏ పరలోకంలో ఏ పట్టణంలో ఉన్నాడో అక్కడికి వెళ్ళాడండి. మనము కూడా చనిపోతే మనం అదే పట్టణానికి వెళ్తాము. మన పితరులైనటువంటి అబ్రహామును చూడొచ్చు, ఇస్సాకును చూడొచ్చు, యాకోబును చూడొచ్చు, మన పితరులైనటువంటి మన బంధువులందరినీ కూడా మనము చూడగలం మనము. అందుకనే దావీదు అంటాడు, దావీదు కుమారుడు చనిపోయిన తర్వాత నేను అక్కడికి వెళ్ళాలి కానీ ఆయన ఎక్కడికి రాడు. అంటే అక్కడ ఆయన ఇప్పుడు ఉన్నాడా లేదా అక్కడ? ఆయన చదవండి ఒకసారి. 2వ సమూయేలు 12వ అధ్యాయము 19వ వచనం. 2వ సమూయేలు 12వ అధ్యాయము 19వ వచనం. ఇప్పుడు బిడ్డ చనిపోయినని మనము అతనితో చెప్పినలా తనకు తాను హాని చేసుకునేమో అనుకొని దావీదు సేవకులు బిడ్డ చనిపోయిన సంగతి అతనితో చెప్పవెరచారు. అయితే దావీదు తన సేవకులు గుసగుసలాడుట చూచి బిడ్డ చనిపోయిన సంగతి గ్రహించి బిడ్డ చనిపోయినా అని తన సేవకులను అడగగా వారు చనిపోయిన అనరి. అతని సేవకులు బిడ్డ జీవముతో ఉండగా ఉపవాసం ఉండి దాని కొరకు ఏడ్చుచుంటివి కానీ అది మరణమైనప్పుడు లేచి భోజనం చేసేటివి నీవు ఇలాగూ చేయట ఏమని దావీదును అడగగా అతడు బిడ్డ ప్రాణంతో ఉన్నప్పుడు దేవుడు నాయందు కనికరించి వాడిని బ్రతికించునేమో అనుకొని నేను ఉపవాసము నేర్చుచుంటుని ఇప్పుడు చనిపోయిన కనుక నేను ఎందుకు ఉపవాసం ఉండవలను? వాడిని తిరిగి రప్పించగలను? నేను వాని ఎద్దుకు పోవదును కానీ అంటే నేను వాని ఎద్దుకు పోవుదును కానీ అంటే అక్కడ ఉన్నాడు. దెర్ ఇస్ ఎ ప్లేస్.
ఎవరైతే దేవుని నమ్ముకొని ఉంటారో వారు ఉండడానికి ఒక దేవుడు ఒక ప్లేస్ని పెట్టాడు, అక్కడ ఆయన ఉంటాడు. కాబట్టి అంటున్నాడు, నేను వాని యొద్దకు పోదును కానీ వాడు నా యొద్దకు మరలా రాడు. కాబట్టి చనిపోయినటువంటి వారికి మరొక జన్మ అంటూ లేదు, కానీ పునరుత్థానము ఉన్నది. అయితే చనిపోయినటువంటి వ్యక్తి యేసుక్రీస్తు నమ్మి ఆయన ఆజ్ఞల ప్రకారము జీవించి ఆయన చనిపోతే గనక మనం పరలోకంలో వెళ్తాము. ఆ పరలోకంలో ఎలాగుంటుందో కూడా చెప్పండి. చూడండి, లూకా సువార్త 16వ అధ్యాయము 25వ వచనము. లూకా సువార్త 16వ అధ్యాయం 25వ వచనం. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవితకాలమందు నీకిష్టమైనట్లు సుఖము అనుభవించితివి, అలాగుననే లాజరు కష్టం అనుభవించిన జ్ఞాపకం చేసుకున్నాము. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు. ఎక్కడ ఎలా ఉన్నదండి? అక్కడ పరలోకంలో నెమ్మది, ఆనందము, సంతోషము. మన పితరులందరినీ మనం చూడగలం. మన బంధువులందరినీ, ఎవరైతే ప్రభువుని నమ్ముకొని చనిపోయారో మన బంధువులందరినీ మనం అక్కడ చూడగలం. ఇంకక్కడ కన్నీరు ఉండదు, అక్కడ దుఃఖము ఉండదు. కొన్ని వచనాలు చూపిస్తాను చూడండి మీకు అక్కడ ఎలా ఉంటుందో. ప్రకటన గ్రంథము చూడండి, ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును, ఇంక అక్కడ మరణం అనేది ఉండదు. అక్కడ మరణం అనేది లేదు, మరణం ఇక ఉండదు. దుఃఖమైనను, ఏడ్పైనను, వేదనైనను ఇక ఉండదు. చూడండి పరలోకం ఎట్లా ఉంటుందండి. అక్కడ వేదన ఉండదంటే ఇక్కడ మనం ఎంతో బాధపడతాము, అక్కడికి వెళ్ళిన తర్వాత సంతోషం అండి. ఒకవేళ ధనవంతుడు లాజరు గురించి చెప్పకపోతే కనుక మనం ఏమైపోతామో మనకి తెలియదు. దేవుడు ఈ సంగతి మనకి తెలియచేశాడండి ఆయన. అయితే ఇప్పటి వరకు నువ్వు ప్రభు కొరకు నువ్వు బాధలు అనుభవించావు, హింసలు అనుభవించావు, శ్రమలు అనుభవించావు, కష్టములు అనుభవించావు. ఇక్కడి నుంచి నీకు యుగ యుగములు సంతోషమే, యుగ యుగములు నీకు ఆనందమే. దీని గురించి ప్రవచిస్తూ యెషయా భక్తుడు అంటాడు, చదవండి. యెషయా గ్రంథం 35వ అధ్యాయం 10వ వచనం. వారి తలల మీద నిత్యానందమును, వారు ఆనంద సంతోషములు గలవారే వచ్చెదరు, దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును. ఇంకో వచనం చూపిస్తాను చూడండి. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 20వ వచనం. నీ సూర్యుడికను అస్తమింపడు, నీ చంద్రుడు క్షీణింపడు, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును, నీ దుఃఖ దినములు. ఈ వచనాన్ని పట్టుకొని ఎంతమంది దుర్బోధలు చేస్తున్నారో. ఏమంటారండి? నీ దుఃఖ దినము సమాప్తమైంది. ఎప్పుడు జరుగుతుంది ఇది? చనిపోయిన తర్వాత జరిగే సంగతాన్ని దీన్ని ఆసరాగా చేసుకొని, వచనాన్ని ఆసరాగా చేసుకొని ఇప్పటి వరకు బాధలు పడ్డావా, ఇబ్బందులు పడ్డావా, కష్టాలు పడ్డావా, అయిపోయింది. నీ దుఃఖదినం సమాప్తం అయిపోయి నువ్వు వీటికి రాగా నీకు ఎంత తప్పుడు పోదో చూడండి. అక్కడ దీని గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ ఆయన. ఆ పరలోకములో మనం ఉండవలసిన స్థానంలో ఎలాగుంటుంది, ఎంత ఆనందం ఉంటుంది, ఎంత సంతోషం ఉంటుంది. అక్కడ ఎటువంటి దుఃఖం ఉండదు, ఎటువంటి రోగం ఉండదు, ఎటువంటి బాధలు ఉండవు, ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఈ సంగతులను తెలియజేస్తాను అన్నాడు. నీ దుఃఖ దినములు సమాప్తమైన ఆ పరలోక పట్టణం గురించి మాట్లాడితే వీరు దీనికి ఇక్కడ భూలోక దాన్ని ఆపాదించి ప్రజలను మోసం చేస్తున్నారు. చూడండి, ఇంకా చూపిస్తాను చూడండి. ప్రకటన 7వ అధ్యాయము 17వ వచనం. ప్రకటన 7వ అధ్యాయము 17వ వచనం. ఏలయనగా సింహాసనం మధ్య నుండి గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవజలముల బుగ్గల యొద్దకు వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయను. మన కన్నిటిని ఆయన తుడిచివేస్తాడండి. ఎన్ని బాధలు పడ్డామో, ఎన్ని ఇబ్బందులు పడ్డామో, ఎంతగా కన్నీరు కార్చామో, మన శ్రమల గురించి, మన బాధల గురించి అవ్వచ్చు, లేకుంటే మారుమనసు పొందిన భార్య గురించి అవ్వచ్చు, మారుమనసు పొందిన భర్త గురించి అవ్వచ్చు, మారుమనసు పొందిన బిడ్డల గురించి అవ్వచ్చు, లేకుంటే మనల్ని అవమానించినప్పుడు ఎంత కన్నీరు కార్చామో, ప్రతి బాష్ప బిందువునైనా తుడిచేస్తాడండి ఆయన. మనం చనిపోయిన తర్వాత అబ్రహాము ఉన్నటువంటి స్థానంలోనికి మనము వెళతాము. ప్రభువుని నమ్ముకొని మనకన్నా ముందుగా ఎవరైతే చనిపోయారో వారిని మనం చూస్తాము. అక్కడికి వెళ్ళగానే మా నాన్నగారు ప్రభు సన్నిధికి ఉన్నారు, ఆయన నేను చూస్తాను,
మా తాతయ్య గారు ప్రభు సన్నిధిలో ఉన్నారు, ఆయన చూస్తాను నేను. మరి దీని యొక్క ఫౌండర్ గండి ఇజ్రాయెల్ గారు ప్రభు సన్నిధిలో ఉన్నారు, ఆయన మనం చూడగలం, మనం చూసి మనం ఆనందించగలము. కానీ ఇదంతా ఎవరికో తెలుసా? యేసు ప్రభుని నమ్ముకొని చనిపోతేనే ఇటువంటి భాగ్యము. అయితే సంఘము ఎత్తబడక పూర్వము ఒకవేళ మనం జరిగిపోతే కనుక ఈ రీతిగా జరుగుతుంది. అయితే మరి భూమి మీద ఉన్నటువంటి పరలోకం ఎప్పుడు వెళ్తారు? మరి మొదటిది ఏమనుకున్నాం మనము? చనిపోయిన వారందరూ కూడా పరలోకానికి వెళతారు. అక్కడ అబ్రహాము, ఇస్సాకు, యాకోబు మన పితరులు ఉండు ప్రదేశంలోకి మనం కూడా వెళ్తాము, సంతోషంతో మనం ఉంటాము. అయితే మరి ఎవరైతే చనిపోకుండా సజీవంతో ఉన్నారో వారు ఎప్పుడు వెళ్తారు? వారు ఎప్పుడు వెళ్తారంటే ఇది రెండవదిగా చూద్దాం. కడబోర మ్రోగగానే యేసు ప్రభువుని నమ్మిన ప్రతి వారందరూ కూడా ఎక్కడికి వెళ్తారండి? ఆకాశ మండలంలోనికి వెళ్ళిపోతారు. అపోస్తలుడైన పౌలు ఏ విధంగా వెళ్తామనేది ఒక క్రమం చెప్పాడండి. ఒకసారి చూద్దాం మనం. ఆకాశ మండలంలోనికి బోర ఊదగానే పరదేశంలో ఉన్నటువంటి ఆత్మలు ఉంటాయి కదండి, ఆ ఆత్మలు ఈ భూమి మీదకి వచ్చి ఎవరెవరైతే ఎక్కడెక్కడైతే చనిపోయారో వారి శరీరంలోకి వెళ్ళి ఈ ఆత్మలన్నీ కూడా తిరిగి పరలోకానికి వెళ్ళిపోతాయి. ఇలా వెళ్ళిపోతున్న సమయంలో బ్రతుకున్న మనము కూడా ఏమవుతామంటే మహిమ శరీరం దాల్చుకొని, అందుకే మనం చదువుకున్నాం కదా, దీన శరీరమును మహిమ గల శరీరం సమరూపముగా అని చేస్తాడంటండి. మనం బ్రతుకున్నటువంటి మన శరీరంలో ఏమవుతాయంటే మహిమ శరీరముగా మారి ఒకేసారి ఇలాగ వెళ్ళిపోతారు. ఎంతసేపు? ఒక కరెంట్ పడుతుంది, ట్వింకిల్ నాయ్ రెప్పపాటు. చదవండి తెస్సలోనికీయులకు మొదటి పత్రిక 4:13. సహోదరులారా, నిరీక్షణ లేని వల్ల మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. 14. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనం నమ్మినలా అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును. మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పున్నదేమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమైండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా సన్నిధికి మనము చేరము. ఆ పరదేశంలో ఉన్నటువంటి ఆత్మలు ఎప్పుడైతే కడబోరం మోగగానే అక్కడ ఆత్మలు కిందకు వస్తాయి. ఎక్కడెక్కడ చనిపోయిన వారితో పాటు తిరిగి లేస్తారు. వారు అలా లేస్తూ ఉండగానే బ్రతుకున్నటువంటి మనము కూడా మహిమ శరీరం దాల్చుకొని మనము ఆయనతో పాటు పైకి వెళ్ళిపోతాం. చూడండి 16. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దంతోను దేవుని బూరుతోను పరలోకం నుండి ప్రభు దిగి వచ్చును. క్రీస్తునందు మృతులైన వారు మొదట, ఎవరైతే ముందుగా చనిపోయారో వారు మొదట లేస్తారు. ఆ మీదట సజీవులమైన మనము వారితో కూడా ఏకము. చూడండి, వారు అలా లేస్తారు, మనము కూడా అలాగా ఒకేసారి ఇలాగా లేచి మనం ప్రభు దగ్గరికి వెళ్ళి మనం ఆకాశ మండలంలోకి ఎవరిని ఎదుర్కొంటా వెళ్తాం? మనము ఆ ప్రభువుని ఎదుర్కోవడానికి ఆకాశ మండలంలోకి మనము కొనిపోబడము కాగా మనము సదాకాలము ప్రభుతోటి ఉందము. ఈ లోకంలో ఈ బాధలు, ఈ కష్టాలు, ఈ శ్రమలు, మనను హింసించేవారు, మనల్ని చులకరంగా చూసేవారు, వీళ్ళందరినీ వదిలిపెట్టేస్తాం. ఇప్పుడు ఎలా ఉంటాం? మనము ప్రభుతోటి సదాకాలం మనము ఉంటాం. కాబట్టి ఈ మాటల చేత ఒకరినొకరు ఆదరించుకున్నాడు. మరి ఎలా జరుగుతుంది ఇదంతా? నిజమేనా? ఏదో కదా? కాదు. దేవుడు మనం చూపించాడండి. ఇది ఎలా జరుగుతుందంటే యేసు ప్రభువుని నమ్ముకొని చనిపోయిన వాళ్ళందరూ తిరిగి లేస్తారన్న సత్యం మనకి ఎక్కడ కనపడుతుంది అంటే, ఆయన మన కొరకే ప్రాణం పెట్టాడు, ఆయన చనిపోయాడు, పాతి పెట్టబడ్డాడు, తిరిగి ఆయన పరదేశంలోనికి వెళ్ళాడు, మరలా 3వ దినమున తిరిగి కిందకు వచ్చి మళ్ళీ ఆ శరీరంలో మళ్ళా మహిమ శరీరముగా ఆయన ఈ భూలోకంలోకి వచ్చాడు. ఆయన శరీరము మహిమ శరీరముగా ఏ రీతిగా అయితే మార్చబడినదో మనము కూడా అదే రీతిగా మార్చబడతాం. యేసుప్రభుని నమ్మిన వారందరూ కూడా యేసుప్రభు ఏ రీతిగా అయితే తిరిగి లేచాడో మనమందరము కూడా అదే రీతిగా
తిరిగి లేస్తాము. ఇది రెండవది. మొదటి ఏమనుకున్నాము? ఎవరైనా యేసుప్రభుని నమ్మి చనిపోతే వారు పరలోకంలోనికి వెళతారు. అయితే బ్రతుకుని మనం ఇప్పుడు వెళ్తాం. మనము కడబోరం రోగగానే ఆత్మలు కిందకి వచ్చి ఆ శరీరంలో దగ్గరికి వెళ్ళి మరలా మహిమ శరీరముగా మారి ఇలా మారుతూ ఉంటుంది. అలాగే సజీవులైనటువంటి మనము కూడా ఒకేసారి ఏకంగా ప్రభు సన్నిధికి మనము వెళ్ళిపోతాం. ఇది రెండవది. ఇకపోతే మూడవది ఏం చెప్తాను నేను? 7 చెప్తాను. సరే, 2 అయినాయి కదా. మూడవది, మనం అందరం పరలోకం వెళ్ళిపోతాం. మనం ఇప్పుడు పరలోకంలో మనం అందరం. అయితే ఏం జరుగుతుంది పరలోకంలో? ఏం జరుగుతుందో చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చొప్పున అవి మంచివైనను సరే, చెడ్డమైనను సరే, దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము. సో మనం అందరం కూడా ఎక్కడ ఉంటాం? ఎక్కడికి వెళ్తాం? మనము క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనం అందరం కూడా ప్రత్యక్షమవుతాం. దాన్ని ఏమంటారంటే బీమా జడ్జిమెంట్ అంటారు దాన్ని. ఇది ఎవరికిది? ఎవరికిది? అందరికీ కాదు సుమా. క్రీస్తు న్యాయపీఠం ఎదురుకుంటూ ఉండేది అందరికీ కాదు సుమా. ఎవరైతే దేవుని నమ్మినారో, ఎవరైతే ఆయన అడుగుజాడలను నడిచారో, ఎవరైతే ఆయన చిత్తానుసారంగా నడిచారో వారు మాత్రమే క్రీస్తు న్యాయపీఠం ఎదుట వారు ఉంటారండి. అప్పుడు మనకి ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలము దేవుడు ఇస్తాడండి. ఏమిస్తాడండి అక్కడ? అందుకనే మనకేమిస్తాడండి? ఆయన కిరీటాలు ఇస్తారండి. నువ్వు ఏ పని చేస్తావో, బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు. మనం చాలామంది పని చేస్తాం. అందరూ పని చేస్తారు. సంఘంలో అందరూ పని చేస్తారు. అయితే మనం చేసిన పని ఒకవేళ బంగారము, వెండి, వెలగ ఇటువంటి విలువైన పనులు చేసామనుకోండి, పరలోకములది అగ్ని చేత పరీక్షించబడినప్పుడు నిలుస్తుంది. మిగిలిన వాళ్ళు కూడా పని చేయాలని చెప్పట్లేదు ప్రభు. మిగిలిన వాళ్ళు కూడా పని చేస్తారు. ఏం పని చేస్తారు? ఎలా చేస్తారు? కర్ర, గడ్డి, కొయ్యకాలు ఇవన్నీ కూడా అగ్నిలో కలిపోతాయా? కలిపోతాయి కదా. ఇప్పుడు మనం ఆలోచించేద్దాం. మనం చేసే పని, ప్రభువుకు మనం చేసే పని, సంఘానికి మనం చేసే పని కర్ర, గడ్డి, కొయ్యకాలు వంటి పని చేస్తున్నామా, లేకుంటే బంగారము, వెండి, వెలగల రాళ్ళు గల పని చేస్తున్నామా? అందరూ పని చేస్తున్నారు సుమా. ఎవరు పని చేయట్లేదు అంటలేదు, అందరూ పని చేస్తున్నారు. అయితే మీరు చేసే పని ఎలాగున్నది? అది కర్ర, గడ్డి అంటే చేశాములే అనిపించుకోవడానికి చేయడం. చేశాములే అని అనిపించుకోవడానికి చేయడం ఎట్లా ఉంటుందంటే కర్ర, గడ్డి, కొయ్యకాలు. మీటింగ్కి వెళ్ళాములే, వచ్చాములే, విన్నాములే అంటే వెళ్ళడం కూడా పనే కదా. వచ్చారు, చేశారు, ఏదో చిన్న పని ఏదో చేశారు, ఇది కాదు. ఇవన్నీ కూడా ఏ లెక్కలోకి వస్తుందంటే కర్ర, గడ్డి, కొయ్యకాలు. ఈ పనులన్నీ కూడా అక్కడ పరీక్షలో కాలిపోతాయి. ఏదైతే మనం విలువగా ఎంచుతామో, ఏ పని అయితే మనము చక్కగా చేస్తామో, కష్టపడి చేస్తామో, బంగారము, వెండి, వెలగల రాళ్ళతో సమానంగా మనం చేస్తామో ఆ పని మాత్రమే అక్కడ నిలబడుతుంది. దీనిని బట్టి ఎవరెవరు ఎలాగ చేశారో, ఏం చేశారో దీనిని బట్టి ప్రభు అక్కడ మనకి బహుమతులు ఇస్తాడు. మనమందరం పరలోకానికి వెళ్ళిపోతాము. ఒకవేళ సజీవులమైన ఉంటే కనుక ఆయన ఆకాశమండలంలోకి బూర వదిలినప్పుడు మనమందరము కూడా చనిపోయిన వారు ముందు లేస్తారు. ఆ తర్వాత సజీవులైన మనం పైకి వెళ్తాము. మూడవది ఏంటి?
పరలోకం వెళ్ళిన తర్వాత క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనమందరం కూడా నిలబెడతాం. అక్కడ ప్రభు మనకి కిరీటాలు ఇస్తాడండి. ఆయన ఏమిస్తాడండి? ఆయన కిరీటాలు ఇస్తాడు. ఎన్ని కిరీటాలు ఉన్నాయి? 5 కిరీటాలు ఉన్నాయి. చెప్తాను చూడండి. వాడబారని కిరీటం ఉన్నది. ఏంటది? వాడబారని కిరీటం ఉన్నది. ఇన్కరప్టబుల్ క్రౌన్ అంటారు. రెండవది ఆనంద కిరీటము, క్రౌన్ ఆఫ్ రిజాయిస్, ఆనంద కిరీటము. మూడవది జీవ కిరీటము, క్రౌన్ ఆఫ్ లైఫ్. నాలుగవది మహిమ కిరీటము, క్రౌన్ ఆఫ్ గ్లోరీ. ఐదవది నీతి కిరీటము, క్రౌన్ ఆఫ్ రైచియస్నెస్. చెప్పండి. వాడబారని కిరీటము, ఆనంద కిరీటము, జీవ కిరీటము, మహిమ కిరీటము, నీతి కిరీటం. చెప్పండి. ఓకే, మంచిదండి. ఈ కిరీటాలు దేవుడు మనకి ఇస్తాడు. ఇక్కడ మనం కష్టపడిన దానికి ప్రతిఫలం అని అక్కడ ప్రతి వానికి వాని క్రియల చొప్పున జీతము ఇస్తాడండి ఆయన. ప్రతి వానికి కిరీటాలు ఉంటాయి నువ్వు చేసిన దాన్ని బట్టి. ఈ కిరీటాలు ఎవరెవరికి కిరీటాలు వస్తాయనేది అది ఇంకొక వర్తమానం. అది అయితే ఈ 5 కిరీటాలు మన దేవుడు మనకి ఇస్తాడు ఆయన. ఏం జరుగుతుందో మొదటిది ఏమనుకున్నాము? మనం పరలోకం వెళ్తాము. వెళ్ళిన తర్వాత సజీవులు అనేటువంటి వారు ఎప్పుడు లేస్తారు? కడబోర మ్రోగగానే లేస్తారు. లేచిన తర్వాత కడబోర మురిగిన తర్వాత ఏం జరుగుతుంది? క్రీస్తునందు మృతులైన వారు మొదట లేస్తారు. సజీవులైన మనము లేస్తాము. లేచిన తర్వాత మనం అందరం ఎక్కడికి వెళ్తాం? ఇప్పుడు మనము పరలోకానికి వెళ్తాము. ఎక్కడుంటాం మనము? క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనము ప్రత్యక్షమవుతా అక్కడ ఉంటాం. మనము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఆయన ఇచ్చే బహుమానాల కొరకు మనము ఎదురు చూస్తాము. ఎన్ని కిరీటాలు ఉన్నాయి? 5. మొదటిది ఏంటి? వాడవారి కిరీటము, ఆనంద కిరీటము, జీవ కిరీటము, మహిమ కిరీటము. వెరీ గుడ్. ఈ 5 కిరీటాలు మనకి దేవుడు ఇస్తాడండి ఆయన. అయితే ఇది అయిపోయిన తర్వాత వివాహం జరుగుతుంది. ఎవరితోటి? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుతోటి, ఈ సంఘం అనేటువంటి వధువుతోటి వివాహము జరుగుతుంది. చదవండి ప్రకటన గ్రంథము. ఇది 4వది. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 6వ వచనం. ప్రకటన 19:6. అప్పుడు గొప్ప జన సమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దం పోయిన ఒక స్వరము, సర్వాధికారి ప్రభునగు మన దేవుడు ఏలుచున్నాడు. ఆయనను స్తుతించుడి, గొర్రె పిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకున్నది గనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచదమని చెప్పగా వింటేనే. అప్పుడు మనకి ఏం వస్త్రాలు ఉంటాయండి? సంఘమైనటువంటి వధువైనటువంటి మనకి ఇటువంటి వస్త్రాలు కలిగి ఉంటాము. 8వ వచనం. ఆమె ధరించుకొనుటకు ప్రకాశమును నిర్మలములైన సన్నపు నారబట్టలు ఆమెకు ఇయ్యబడెను. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. చూడండి, వధువుకి పెండ్లి వస్త్రము ఉంటుంది. మనం సంఘం అనే మనకు అక్కడ ఉండే వస్త్రం ఏంటది? నీతి క్రియలు అనేటువంటి వస్త్రము ఉంటుంది. అయితే కట్నాలు ఉంటాయి కదా. ప్రభు వధువుకి ఇచ్చిన కట్నం ఏంటి? ఆ రోజుల్లో మగవాళ్ళు కట్నం ఇచ్చేవారు. ప్రభువు మనకిచ్చిన కట్నం ఏంటంటే ఆయన స్వరక్తమిచ్చి మనల్ని ఆయన కొన్నాడండి. ఆయన తన స్వరక్తం ఇచ్చి మనల్ని ఆయన కొన్నాడండి.
అయితే ఇప్పుడు ఏం జరిగింది? ఇప్పుడు స్వరక్తం ఇచ్చి కొన్నాడు. ఇప్పుడు ఏం చేసేప్పుడు ప్రధానము చేసుకున్నాడు మళ్ళీ ఆయన. వరుడు ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడు. ఈ సంఘంతో ఏం చేశాడు ఆయన? ప్రధానము చేసుకున్నాడు. ప్రధానం జరిగినది ఏం జరుగుతుంది? ఇప్పుడు ఈ వివాహము అక్కడ జరుగుతుంది, పరలోకంలో జరుగుతుంది అనమాట. ఈ వివాహము గొర్రె, అదే అంటున్నాడు, చదవండి ఒకసారి 19:7. ఆయనను స్తుతించుడి, గొర్రె పిల్ల వివాహోత్సవ సమయం వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకున్నది గనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచదమని చెప్పగా వింటేనే. ఇటువంటి గొప్ప అవకాశము దేవుడు మనకి అనుగ్రహించాడు. అందరికీ కాదు సుమా, ఎవరికిది? ఆయన నమ్మిన వారికి మాత్రమే ఇది. అందరికీ అనుకోదు సుమా. ఆయన నమ్మి ఆయన ఆజ్ఞల ప్రకారము నడిచిన వారికి మాత్రమే ఇటువంటి గొప్ప సంగతి మనకి జరుగుతుంది. అయితే బోరం మోగగానే మనం పరలోకానికి, అనగా ఆకాశ మండలంలోనికి, అంటే చాలామంది మధ్యాకాశము అని చాలామంది పాత వాళ్ళు చెప్పారు, కానీ మధ్యాకాశం అనే బైబిల్లో లేదు, ఆకాశ మండలం అనే వ్రాయబడి ఉన్నది. సో ఆకాశ మండలానికి మనము వెళతాము. వెళ్ళిన తర్వాత ఎవరికి వారు కిరీటాలు తీసుకుంటాము. ఆ తర్వాత వివాహము జరుగుతుంది. వివాహం అయిన తర్వాత ఏం జరుగుతుంది? వివాహం అవ్వగానే ఆకలిగా ఉంటాం కదా, విందు జరుగుతుందండి. విందు జరుగుతుంది. ఈ విందు ఎన్ని రోజులు ఉంటుంది? ఈ విందు 7 సంవత్సరాలు ఉంటుందండి. ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాలు ఈ విందు ఉంటుంది. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు సుమా, 7 సంవత్సరాలు ఈ విందులో, పెండ్లి విందులో మనమందరము కూడా చదవండి. ప్రకటన 19:9. ప్రకటన 19:9. మరియు అతడు నాతో ఇలాగూ చెప్పాను, గొర్రె పిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయము. మరియు ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలని నాతో చెప్పాను. చూడండి, గొర్రె పిల్ల పెండ్లి విందు జరుగుతుందండి. అది ఎంతకాలం ఉంటుంది? 7 సంవత్సరాలు విందు జరుగుతుంది. మనం అందరం చక్కగా పరలోకంలో ఉన్నాము. ఆయన నమ్మిన వారందరూ కూడా పరలోకం వెళ్ళిపోతాము. చక్కగా అక్కడ మనకి విందు జరుగుతుంది. విందులో మనం భోజనం చేస్తాం. ఎంతకాలము? 7 సంవత్సరాల భోజనము. పెండ్లి విందండి ఎలాగుంటుంది? ఇక్కడున్న విందుకే మనం తినలేకపోతున్నాం మనం. ఈ గొప్ప గురించి మేము 13 ఐటెంలు వేసాము, మేము 20 ఐటెంలు వేసి, మేము 37 అన్ని తినగలమా మనము? మా కడుపులు పాడు చేయడానికి కాకపోతే వాళ్ళు సరే అంటే వారి గొప్ప గురించి మన కడుపులు పాడు చేస్తున్నారు. పరలోకంలో ప్రభు ఇచ్చే విందు దీనికి మించి ఉంటుంది. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, 7 సంవత్సరములు మన విందులో ఉంటాము. అయితే మరి భూమి మీద ఏం జరుగుతుంది? ఎవరైతే యేసుప్రభుని నమ్మలేదో, ఎవరైతే యేసుప్రభుని నమ్మకుండా విడిచిపెట్టబడ్డారో వారికి ఈ 7 సంవత్సరాలు కూడా శ్రమలు, మహాశ్రమలు జరుగుతాయండి. ఏంటవి? శ్రమలు, మహాశ్రమలు. చెప్పగల మొదటి చెప్పండి ఒకసారి. ఎన్ని స్టెప్లు చెప్పాను మీకు నేను? 5 చెప్పాను. మొదటిది ఏంటి? యేసుప్రభుని నమ్మిన వాళ్ళందరూ కూడా పరలోకానికి వెళ్ళిపోతారు. రెండవది, కడబోరం మ్రోగగానే మృతులైన వారు లేస్తారండి. అదే సమయంలో సజీవులైనటువంటి మనమందరం కూడా తిరిగి లేస్తాము. దీన్ని జరగడానికి 1 గంట పడుతుంది కదండి. రెప్పపాటు అంటే కన్ను అలా మూసి అలా తెరిచేలోపు ఇదంతా జరిగిపోతుంది. కానీ తెల్లవారు లేచిన తర్వాత పేపర్లో ఏమవుతుంది తెలుసా? ఎవరు యేసుప్రభుని నమ్ముకున్నారంట, అందరూ వెళ్ళిపోయారు. పేపర్లోను, టీవీలోనూ ఉంటుంది. అప్పుడు గుండెలు బాదుకుంటారు వీళ్ళు. మేము నమ్మలేకపోయామే. మా అక్క చెప్పింది, మా అక్క పొద్దుట 8 గంటలకు వెళ్ళిపోయేది మీటింగ్కి,
7 గంటలకు వెళ్ళిపోయారు మీటింగ్, బేతేల్ చర్చికి వెళ్ళిపోయారు, మేమేమో అవమానించే వాళ్ళే. ఇప్పుడు మా పరిస్థితిలాగా అయిపోయిందని వాళ్ళు బాధపడతారు, ఇబ్బంది పడతారు. ఇంకా వాళ్ళు మొత్తుకున్నా ఉపయోగం లేదు. అందుకనే సమయం ఉండగానే ఒక భక్తుడు అంటాడు, వీప్ నౌ ఆర్ ఫర్ ఎవర్. మన పాపముల నిమిత్తం, మనకు అపరాధముల నిమిత్తం ఇప్పుడు ఏడుస్తే గనక మనకు పరలోక రాజ్యం కలుగుతుంది. లేదు అప్పుడు కూడా ఏడవాలి, నువ్వు అయ్యో నేను నమ్మలేదే అని అప్పుడు కూడా ఏడవాలి. ఎవ్రీ నీ షల్ బౌ, ప్రతి మోకాలు ఆయన ఎదుట వంగుతుంది, అప్పుడు కూడా వంగుతావు నువ్వు. అయితే ఇప్పుడు వంగితే గనక నువ్వు పరలోకానికి వెళతావు, అప్పుడు నువ్వు కూడా వంగుతావు. అయితే నీకు సమయము ఏమంటాడు, నీవు ఇష్టానుసారంగా నువ్వు తిరిగావు, నీ ఇష్టానుసారంగా నువ్వు బ్రతికావు, సమయము అయిపోయింది. సమయం ఉండగానే మన ప్రభువుని మనము నమ్ముకోవాలి. ఇంకా ఎవరైతే యేసు ప్రభుని అంగీకరించలేదో, ఇంకా ఎవరైతే రేపు మారుమోసు పొందామని, తర్వాత మారుమోసు పొందామని అని అనుకుంటారో, ఇన్ని సంగతులు కూడా జరిగింది చెప్పిన తర్వాత ఇంకా మీరు మనసు మారకపోతే కనుక ఇంతటి గొప్ప రక్షణను మీరు నిర్లక్ష్యము చేసినట్లు అవుతుందండి. సరే, చివరిగా 6వది ఏంటంటే రెండవ రాక. ఇంతకుముందు చెప్పినంత రెండవ రాకడ కాసమ్మా. ఇప్పుడు ప్రభు ఈ భూలోకానికి వస్తాడండి. ఆయన మనమందరం ఎక్కడున్నప్పుడు పరలోకంలో ఉన్నాము. 7 సంవత్సరాలు విందైపోతుంది. విందైపోయిన తర్వాత ఆ ప్రభువుతో పాటు మనము కూడా ఈ భూమి మీదకి వస్తాం. దానిని రెండవ రాకడ అంటారు. చాలామంది సంఘం ఎత్తబడ్డానే రెండవ రాకడ అంటారు. కాదు సుమ్మా. రెండవ రాకడ ఏంటంటే, మొదటి రాకడ ఏంటి, ఆయన కన్య మరియ గర్భమందు బెత్లెహేములో ఆయన పుట్టినాడు, అది మొదటి రాకడ. రెండవ రాకడ ఎప్పుడు, సంఘముతో పాటు ఆయన ఈ భూలోకానికి వస్తాడు. ఆయన ఒక్కడే వస్తారా? ఎవరెవరు వస్తారు? 5 రకాలైనటువంటి వారు ఉంటారు. మొదటిది పాత నిబంధన భక్తులు ఉంటారు. ఎవరండి? పాత నిబంధన అటువంటి భక్తులు. రెండవది క్రొత్త నిబంధన భక్తులు ఉంటారు. మూడవది ఈ శ్రమ కాలాల్లో, శ్రమలు మహాశ్రమలు జరుగుతున్నాయి కదా భూమి మీద 7 సంవత్సరాలు. ఈ జరుగుతున్నప్పుడు కొంతమంది ప్రభువుని నమ్ముకుంటారు. వారు ఏం చేస్తారంటే శిరచ్ఛేదనం చేస్తారు, చంపేస్తారు వాళ్ళని. అర్థమైందా? వారిని ఏం చేస్తారు? శిరచ్ఛేదనం చేస్తారు. శిరచ్ఛేదనం చేయబడినటువంటి వారు మూడవది. నాలుగవది దూతలు. ఐదవది పరలోకపు సేనలు. ఎంతమంది వస్తారు ఆయనతో పాటు? 5. మొదటిది ఎవరు? పాత నిబంధన భక్తులు వస్తారు. రెండవది క్రొత్త నిబంధన భక్తులు వస్తారు. మూడవది శ్రమకాలములో, అది ఈ మాట మనం ఉపయోగించాలి, శ్రమకాలములో శిరచ్ఛేదనము చేయబడిన వారు వస్తారు. నాలుగవది దూతలు వస్తారు. ఐదవది పరలోకపు సేన. అందరితో పాటు ఈ భూమి మీదకి మనం అందరం వస్తామండి. దీనినే రెండవ రాకడ అంటాం. దీనిని రెండవ రాకడ అంటాం మనం. అయితే ఈ భూమి మీద ఇప్పుడు ఒకవేళ ఏ భూకంపాలు ఏమీ రాకపోతే కనుక ఈ చర్చి ఇలాగే ఉంటుంది, ఈ రోడ్లు ఇలానే ఉంటాయి, ఈ ప్రదేశం అంతా ఇలాగనే ఉంటుంది, చాలామంది బ్రతికే ఉంటారు. అప్పుడు మనం ఇక్కడికి వస్తాము. వచ్చి ఏం చేస్తామో తెలుసా? ఏం చేస్తాం? 1000 సంవత్సరాలు పరిపాలన చేస్తాం ఇక్కడ. ఎన్ని సంవత్సరాలండి? 1000 సంవత్సరాలండి. 1000 సంవత్సరాలు మనము పరిపాలన చేస్తాం. ఎవరైతే ప్రభు నామము నిమిత్తము, నేను 1 సెంటు స్థలాన్ని వదిలేసాను అనుకోండి, పోన్లే దేవునికి కదా వదిలేసాను అనుకోండి సెంటు స్థలాన్ని, ఆ రోజున దేవుడు నాకు ఎంత ఇస్తాడు తెలుసా మీకు? ఎంత ఇస్తాడు? 10 ఇస్తాడంటారా? 100 సెంట్లు ఇస్తాడండి ఆయన. 100 రెట్లు
100 రెట్లు ఇస్తాడండి ఆయన. ఈ రోజున మనము ప్రభు కొరకు ఏదైనా ఇవ్వడానికే బాధపడిపోతాం మనం. కానీ ప్రభు నిమిత్తం ఏదైతే మనం కోల్పోయామో ఎన్ని రెట్లు ఇస్తాడండి ఆయన? ఎన్ని రెట్లు ఇస్తాడు? 100 రెట్లైనా ఇస్తాడండి ఆయన. చూడండి, ప్రభువు పేతురు అడుగుతాడు, ప్రభువా మరి మేము నీ వెనకాల మేము తిరుగుతున్నాము, మేము అవమానాలు పొందుతున్నాము, మరి మాకేంటి లాభం ఏంటి మాకు అని అంటే, చదవండి ఒకసారి మత్తయి సువార్త. మేము అన్నీ వదిలిపెట్టి వచ్చేసాం, మా తల్లిని తండ్రిని మేము అందరం వదిలిపెట్టి వచ్చేసాం మేము, మరి మాకేం దొరుకుతుంది అని అంటే, చూడండి మత్తయి సువార్త 19వ అధ్యాయము 27వ వచనం. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించి గనుక మాకేమి దొరుకునని ఆయనను అడగగా, యేసు వార్త ఇట్లెను, ప్రపంచ పునర్జన్మమునందు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనం మీద ఆసీనులై ఉన్నప్పుడు నన్ను వెంబడించిన మీరు 12 సింహాసనం మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. నా నామము నిమిత్తము అన్నదమ్ములైనను, అక్క చెల్లెండ్రులైనను, తండ్రినైనను, తల్లినైనను, పిల్లలైనను, భూములనైనను, ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతివాడు ఎన్ని రెట్లు అండి? 100 రెట్లు. ఇది కాక ఇంకేంటంటే నిత్య జీవం మనము స్వతంత్రించుకుందాము. బా, ఎంత అద్భుతమో చూడండి. ఏమండి, దేవుడు మనకిచ్చిన ఆయుష్ ఎంత? 70 సంవత్సరాలు. ఇంకా బాగా ఈడ్చుకుంటూ బతికితే 100 సంవత్సరాలు. చూసేవాళ్ళేమో ఎప్పుడు చచ్చిపోతారని వాళ్ళు చూస్తూ ఉంటారు. వీళ్ళేమో వెళ్ళరేళ్ళవు, ప్రతిరోజు ప్రార్థన చేస్తారు. వీళ్ళేమో వెళ్ళరేళ్ళం. ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతారు? 100 సంవత్సరాలు అనుకుందాం. అంటే ఏ 60-70 అని అనుకోండి, అలాగందరని అంటారు. పోనీ 100 వేసుకుందాం. 100 సంవత్సరాలు ఎక్కువ, 1000 సంవత్సరాలు ఎక్కువ? 100 సంవత్సరాలు ప్రభు కొరకు కష్టపడితే కనుక 1000 సంవత్సరాలు నువ్వు ఏలుతావండి. నువ్వు పరిపాలన చేస్తాం. మనం ప్రభుతో పరిపాలన చేస్తాము. చూడండి, పాత నిబంధన భక్తులు కూడా దీని కొరకు ఎదురు చేశారు. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. ఏంట విశ్వాసము? మెస్సయ్య వస్తాడు, మెస్సయ్య ఈ భూలోకంలో రాజ్యం స్థాపిస్తాడు, ఆ రాజ్యంతో పాటు నేను ఉంటాను, ఆ స్థానంలో నేను కూడా పరిపాలన చేస్తాను. ఇది విశ్వాసము. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించినట్టు ఇది. అంతేగాని భూలోకంలో విశ్వాసంతో జీవిస్తూ ఉంటే అన్నం పెడతాడు, లేకపోతే నాకు అది ఇస్తాడు, ఇది ఇస్తాడు, ఇది కాదు. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునంటే అర్థం ఏంటంటే, మెస్సయ్య వస్తాడు, ఆయన రాజ్యం చేస్తాడు, ఆయన రాజ్యంతో పాటు నేను కూడా ఆయనతో పాటు ఉంటాను, నేను కూడా రాజ్యం చేస్తాను. ఈ విశ్వాసంతో వారు చనిపోయారు కాబట్టి వారు ఈ రాజ్యంలో 1000 సంవత్సరాలు వాళ్ళు ఉంటారు, వారితో పాటు మనము కూడా ఉంటాము. ఇది నిరీక్షణ, ఇది విశ్వాసము. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. దీన్ని చాలామంది ఇంకో రకంగా పెడతారు. నీతిమంతుడు విశ్వాసంగా జీవించేస్తా కాబట్టి ఎలాగైనా బతికేస్తావాలి అంటారు. ఇది కాదు. వాళ్ళు దేని గురించి, దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడైనాడో ఆ పునాదులు గల పట్టణం వరకు అబ్రహాము ఎదురు చూశాను. మనం దాని కొరకు మనం ఎదురు చూస్తున్నాం. మనము ఈ భూలోకంలో మనం ఏదైతే మనం పోగొట్టుకుంటామో అది మనకి ఎంత ఇస్తాడు ఆయన? 100 రెట్లు ఇస్తాడు ఆయన. అంత మాత్రం. ఇది కాక నిత్య జీవమును స్వతంత్రించుకొందురు. అప్పుడు పరలోకంలో మనకి బహుమతులు తీసుకుంటాం కదా, 7 సంవత్సరాలు విందులు జరుగుతాయి కదా. అప్పుడు మనకి ప్రభు ఏమి ఇస్తారు తెలుసా? నేను అనుకుంటాం, మనకి ఒక ఉద్యోగానికి వెళ్ళినప్పుడు ఏమిస్తారు? ముందు కాల్ లెటర్స్ ఇస్తారు కదా, జాయినింగ్ ఆర్డర్స్ ఇస్తారు కదా. ఈ జాయినింగ్ ఆర్డర్స్ కూడా అక్కడ ఇస్తాడు ప్రభు. ఎందుకు? ఈ భూలోకంలో మనం 1000 సంవత్సరాలు ఉంటాం కదా, 1000 సంవత్సరాలు ఎక్కడెక్కడ ఉండాలి, ఎక్కడెక్కడ పరిపాలన చేయాలి. చదవండి, చూపిస్తాను చూడండి. లూకా సువార్త 19వ అధ్యాయము 17వ వచనం. అతడు, భళా మంచి దాసుడా,
నీవు ఈ కొంచెములో నమ్మకం ఉంటేవి గనుక 10 పట్టణాల మీద అధికారమైండు అని వారితో ఆ రోజున మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు మనం కొంచెంలో నమ్మకం ఉంటే ఆ రోజున మనకి ఏం చేస్తాడంటే ఈ 10 పట్టణాల మీద నువ్వు అధికారిగా ఉన్నావు. డాక్టర్ ఆనంద్ గారు, ఇదిగో మీరు ఈ కొంచెంలో మీరు నమ్మకంగా ఉన్నారు కాబట్టి ఈ పట్టణానికి మీరే రాజు. జాన్సన్ గారు, మీరు నమ్మకంగా ఉన్నారు కాబట్టి ఈ 10 పట్టణాల మీద మీరు రాజు. ఏం చేస్తామండి మనము ఆయనతో పాటు? నిజమేనా? నిజమేనా? సందేహం ఉందా? చూపిస్తాను చూడండి. 2వ తిమోతి సమయం అయిపోతుంది, ముగించేస్తాను. 2వ తిమోతి 2వ అధ్యాయము 11వ వచనం. ఈ మాట నమ్మదగినది ఏమనగా, మనము ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుదుము. 12వ వచనం, సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. ఏలమంటే వీఆర్ గోయింగ్ టు రూల్ ద వరల్డ్. మనం ఏం చేస్తాము? పరిపాలన చేస్తాము. మనం సహిస్తే కనుక ఆయనతో పాటు మనము ఏలుతాం. మనము చూడండి, 100 సంవత్సరాలు ఎక్కువ, 1000 సంవత్సరాలు ఎక్కువ? నేను సాధారణ చెబుతూ ఉంటాను, 7 సంవత్సరాలు కష్టపడితే కనుక 70 సంవత్సరాలు సుఖంగా ఉండొచ్చు ఒక విద్యార్థి. 7 సంవత్సరాలు కష్టపడితే కనుక 70-80 సంవత్సరాలు సుఖంగా ఉండవచ్చు. మనం ఈ 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు కష్టపడితే కనుక 1000 సంవత్సరాలు ఏదైతే చూడండి, ఏదైతే మనం పోగొట్టుకున్నామో దానికి 100 రెట్లు ఇస్తాడండి. ప్రభు కొరకు 1 సెంటు భూమి పోగొట్టుకున్నావా నువ్వు, ఎంత ఇస్తాడు ఆయన నీకు? 100. చూడండి, భూములైనను అన్నదమ్ములైనను ఏదైతే మనం పోగొట్టుకుంటాం ప్రభు కొరకు, అది మనకు తప్పకుండా 100 రెట్లైనా మనకి ఇస్తాడండి. కాబట్టి ఆయనతో పాటు మనం ఏం చేయాలి? మనము సహించాలి. మనం సహించిన వారమైతే ఆయనతో పాటు మనము ఏలుదము. 1000 సంవత్సరాల భూమి మీద మనము ఉంటాము. మరి సాతాను ఏమవుతాడు? సాతాను ఉంటాడా లేకుండా? ఈ 1000 సంవత్సరాలు కూడా ఎవ్వరూ కూడా ఏ ఇబ్బంది పడకుండా మనతో పాటు దేవుని నమ్మని వారు కూడా ఎటువంటి ఇబ్బందులు పడకుండా సాతాను ఏం చేస్తారు తెలుసా? పాతాళంలో 1000 సంవత్సరములు బంధించబడతారు. అది కూడా చూపిస్తాను, నేను ముగించేస్తాను. నేను సమయం అవుతుంది. ప్రకటన 23. ప్రకటన, ఆ 1000 సంవత్సరం గడిచే వరకు ఇక జనములను మోసపరుచుకున్నట్లు అగాధమును మూసి దానికి ముద్ర వేశాను. అటు పిమ్మటి వాడు కొంచెం కాలము విడిచిపెట్టబడను. 22లో ఇంకా బాగుంటుంది చూడండి. అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతానును ఘట సర్పం పట్టుకొని 1000 సంవత్సరములు వారిని బంధించి అగాధములో పడవేసి ఆ 1000 సంవత్సరం గడిచే వరకు వాడిని ఏం చేస్తాడు? ఆయన జనములను మోసపరుచుకున్నట్లు వాడు అక్కడే లోపలే ఉంటాడు. ఈ 1000 సంవత్సరాలు కూడా మనం ఏం చేస్తామో, ఇక్కడ మనమే ఐఏఎస్ ఆఫీసర్లు, మనమే ఐపీఎస్ ఆఫీసర్లు, మనమే. నమ్మండి, ఇది సత్యం. ఇది మనమే ఆఫీసర్లు అవుతాము, మనమే పరిపాలన చేస్తాము, మనమే రూల్ చేస్తాము. ఎవరిని? అప్పుడున్న ప్రజలందరినీ మనమే రూల్ చేస్తాము. ఇది సత్యము. సహించిన వారమైతే ఆయనతో పాటు మనము ఏలుదము. అయిపోయిన తర్వాత ఈ 1000 సంవత్సరాలు అయిపోయిన తర్వాత దేవుడు ఫైనల్గా తీర్పు తీరుస్తాడండి. ఆయన ఫైనల్గా తీర్పు తీర్చిన తర్వాత ఎవరైతే ప్రభువుని నమ్మలేదో వారిని అగ్నిగుండంలో వేస్తాడు. మిగిలిన వారందరూ కూడా నూతన యెరూషలేములోనికి ప్రవేశిస్తాం. చదవండి, యోహాను సువార్త 14వ అధ్యాయము 1వ వచనము. మీ హృదయం కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేనిడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచి వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలంలో మీరు నుండిలాగా మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మును తీసుకొని
పోవదును. అప్పుడు ప్రభుతో కలిసి మనము యుగ యుగములు మనము జీవిస్తాము. ఆ తర్వాత నూతన ఆకాశము నూతన భూమి. ప్రకటన 21:1 అంతటి నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమి గతించిపోయాను, సముద్రమును ఇకను లేదు. ఇదంతా కూడా మనకి కింద ఉంటుందని. మన యొక్క పరిస్థితి ఎక్కడున్నది? పరలోకం ఉన్నది. దాని కొరకు మనము ప్రయాసపడాలి, దాని కొరకు మనము కష్టపడాలి. మనం చనిపోయిన దగ్గర నుండి తిరిగి ఈ భూమి మీద నూతన యెరూషలేములో మనం జీవించే వరకు ఎలా జరుగుతుందో అన్నీ క్లియర్గా బైబిల్లో వ్రాయబడింది. ఎంత క్లియర్గా వ్రాయబడినంత ఈ గ్రంథం ఏది కూడా లేదు, కేవలము బైబిల్లో మాత్రమే వ్రాయబడినది. అయితే చివరిగా నా ప్రశ్న ఏంటంటే, ఆ పరలోకంలో వెళ్ళడానికి మనం సిద్ధపడ్డామా లేదా? ఇంకా ఎవరైతే ప్రభుని నమ్ముకోలేదో, ఇదే మిక్కిలి ఇన్ని సంగతులు, ఇన్ని వాస్తవాలు చెప్పిన తర్వాత కూడా నిజమా పరలోకం పట్టం ఉన్నదా, నిజమేనా అనే సంగతి తెలిసిన తర్వాత కూడా ఇంకా ప్రభువుని నమ్ముకోకపోతే కనుక మనకన్నా దౌర్భాగ్యం వరకు ఉండరు. అయితే నమ్మామనుకున్న మనం సరైన విశ్వాసం కలిగి ఉన్నామా లేదా, వాళ్ళు సమీపించకపోవడము మనము పరిశీలన చేసుకోవాలి. మన స్థితి ఎక్కడున్నది? పరలోకంలో ఉన్నది. నేను నా యొక్క పరిస్థితి పరలోకంలో ఉంది కాబట్టి దాని కొరకు నేను వారసుడునా కాదా, ఇంకా నేను ఏదైతే సరి చేసుకోవాలో, ఏం సరి చేసుకోవాలి ఇది కూడా మనం సరి చేసుకుంటూ ఆయన బల్లో మనము పాలు పంపులు పొందాం. తల ఉంచండి, మనం పరిశీలన చేసుకుందాం, ప్రభుకి బల్లో పాలు పంపులు పొందుదాం.